ఈ తలసాని సాయి కుమారు టిఆర్ఎస్ పార్టీయా, వాళ్ళ నానేమన్నా కాంగ్రెస్ పార్టీయా, వాళ్ళ నానేమన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుడా? ఇది మీరే కదా ఇచ్చింది. ఈ రోజు మీరిచ్చి అన్ని రకాల అనుమతులు మే 2023లోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చి మరి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ కూడా ఇప్పించుకున్నారు. ఇన్ని చేసి ఇన్ని రోజులు మేము ఆపుకుంటూ వచ్చినాము. ఈ రోజు కావాలని రైతులను రెచ్చగొట్టించి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. రైతుల ఆందోళన జరుగుతుంటే అక్కడికి ఆర్డీఓ పోయి వాళ్ళతో చర్చలు జరిపితే కావాలని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఆర్డీఓ నిర్బంధించడం, ఇంత దుర్మార్గమైనటువంటి కుట్రపూరితమైనటువంటి లక్షణాలు పునికి పుచ్చుకున్నటువంటి మీరు ఎప్పుడు కూడా బాగుపడరు. ఆ కంపెనీకి మా కొడుకు గాని మాకు గాని ఎటువంటి సంబంధం లేదు. రెండోది మీరు ప్రూవ్ చేస్తే మీకే రాసిస్తాం. ఒకటి 2016 అంటే 8 సంవత్సరాల క్రితం రాజమండ్రి ప్రాంతంలో పిఎంకే డిస్టిలేషన్స్ కంపెనీ అని ప్రారంభించి ఒక గ్రూప్ ఒక 8-9 మంది వాళ్ళు ఒక కంపెనీ పెట్టాలన్నటువంటి సంకల్పంతో అక్కడ స్టార్ట్ చేశారు. అప్పుడే వాళ్ళు డైరెక్టర్స్ ఎవరు ఉండాలి అవన్నీ డిసైడ్ చేసి అది 2016 8 సంవత్సరాల క్రితం. అది కూడా సెప్టెంబర్. ఆ తర్వాత అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండే అక్కడ ఆంధ్రప్రదేశ్, అది వర్కౌట్ కాలే. ఆ తర్వాత 3 నెలలే అంటే 2016 డిసెంబర్లో అందరు రాజీనామా చేశారు. మీరు గూగుల్లో చెక్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది. ఈ దాపరికం దాచిపెట్టేది ఏమీ లేదు. అది అక్కడికి క్లోజ్ అయిపోయింది. 2016లో క్లోజ్ అయిపోయింది. ఆ పేపర్ తీసుకొని ఆ పేపర్ ఎన్నో పట్టుకొని ఇది చూపిస్తారు మీకు. నేనన్నా బాధ్యత గల ప్రభుత్వం జరుగుతున్న పరిణామాలు ఏంది, రైతాంగం అక్కడ ధర్నా ఎందుకు చేస్తుండ్రు, అక్కడ ఆ కంపెనీ రావద్దని వాళ్ళు రోడ్ల మీదకి ఎందుకు వచ్చిండ్రో అది పరిష్కారం చేస్తే బాగుంటుంది. కానీ ఏదో టీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేయాలి, మమ్మల్నే టార్గెట్ చేయాలి అనే సంకల్పం నిన్న మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు.